ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, సజీవుడవు, మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడుతున్న దేవుడవు ప్రభువా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. నాయనా, గడిచిపోయిన రాత్రి కాలము నుంచి కూడా ఈ ఉదయకాలం వరకు కాపాడిన దేవుడవు తండ్రి. మా అందరికీ కావలసిన నిద్రను దయచేశారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె అనుగ్రహించారు నాయనా. అయా, మరొక నూతనమైన దినము, ప్రశస్తమైన దినములోకి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టారు. అందును బట్టి కృతజ్ఞతలు, అందును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజును మీకు సమర్పిస్తున్నామయ్యా. మమ్మల్ని మీకు సజీవ యాగముగా అర్పిస్తున్నాము తండ్రి. మీ చిత్తమును మా అందరి జీవితంలో నెరవేర్చుకొనమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అని కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మా యొక్క శక్తి, మా యొక్క బలము, మాకున్నటువంటి జ్ఞానము మేమనుకున్న కార్యము చేయకుండా ఆపవచ్చేమో కానీ, అది సరిపోకపోవచ్చేమో కానీ, అయ్యా, మీ యొక్క సహాయం వలన మేము ఎటువంటి బలమైన ప్రాకారములనైనను దాటగలము అని ఈ ఉదయకాలంన మాకు తెలియచేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము తండ్రి. మేము చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా దీవించండి. మేము వెళుతున్న మార్గాలలోనూ వస్తున్న మార్గాలలోనూ మీ దేవదూతల కంచె మాకు అనుగ్రహించండి. మా వాహనములను, మా మార్గములను మీ స్వాధీనపరుచుకొనండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా ఏ ప్రమాదం, అపాయం జరగకుండా క్షేమముగా ప్రయాణించే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. పనులను బట్టి అడుగుతున్నామయ్యా. చేస్తున్న ప్రతి పనిలోనూ దీవెనలను, ఆశీర్వాదములను అనుగ్రహించండి తండ్రి. అయా, మేము అందరికంటే అభివృద్ధి చెందులాగున మమ్మల్ని దీవించండి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి, బలము కలిగి ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా ఈ రోజున పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. నూతనముగా కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి నాయన తండ్రి. అదే రీతిన ఈ రోజున ఎవరికిని ఎటువంటి లేమి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధైన భోజనమును అనుగ్రహించండి. మంచి ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవినూ ఈ రోజు వారికి కలగకుండా మీరే వారికి తండ్రి ప్రతి విషయంలో తండ్రి సంపూర్ణతను దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున గృహాలలో ఒంటరిగా బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. వారి పైకి ఏ దుష్టుడు రాకుండా, ఏ శత్రువు కన్ను వారి మీద పడకుండా మీ రక్షణ వారికి అనుగ్రహించండి నాయన. ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళుతూ ఉన్నారు ప్రభువా. తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, ఏ రిపోర్ట్స్ కోసం వెళుతూ ఉన్నారో, ఏ ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళుతూ ఉన్నారో ప్రభువా, మీ సహాయం వారందరికీ అనుగ్రహించండి అయా. వారందరికీ ఈ రోజంతా తోడై ఉండండి ప్రభువా. అదే విధముగా ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన రోజుగా మార్చండి. ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు, కక్షలు, పగలు ఏవి లేకుండా సమాధానముగా జీవించే హృదయాన్ని మాకు దయచేయండి. క్షమించే మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, మా ఆత్మీయ జీవితము ఈరోజు సరిచేసుకొని మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు మీకు అవిధేయముగా, ఆయాసకరముగా ఉంటే మమ్మల్ని తండ్రి మీకు మహిమకరమైన రీతిలో మార్చుకొనండి ప్రభువా. అయా, ఈ రోజున ఈ లోక సంబంధమైన పాపములో, చెడులో మేము పాలిభాగస్తులు కాకుండా
ఎటువంటి అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా తండ్రి మీరే నడిపించండి. వాక్య జ్ఞానము దయచేయండి తండ్రి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ప్రతి ఒక్కరిని తండ్రి నిలవబెట్టుకొనండి. ప్రభువా, మీ కృపను బట్టి ఈరోజు నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.